బేబీ ఫుడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జలు, బెల్లం, పాలు, నువ్వులు, తేనె. ఓకే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా ఎక్కువ పోషక విలువలతో తయారు చేస్తున్నాం అనమాట. ఓకే, ఏంటి దీని స్పెషాలిటీ? సజ్జలు, మెయిన్ థింగ్ ఈ సజ్జలు అనమాట. వీటిని కొద్దిగా లైట్గా ఒక స్పూన్ నీళ్ళతోటి కలిపి ఊరికినే అలా ఆరబెట్టినట్టు చేసి గట్టిగా రుద్ది చెరిగితే ఇంకా పైన ఏదన్నా లైట్గా పొట్టు లాంటిది ఉంటే కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మనం డైరెక్ట్గా వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఒక 2 to 3 స్పూన్స్ సజ్జలు, హోల్ సజ్జలు తీసుకుంటున్నాం. ముందు అవి వేయించుకుందాము దోరగా. దీంట్లో మనము తెల్ల నువ్వులు అనేవి యాడ్ చేస్తున్నాం అన్నమాట. నువ్వులు అనేవి ఏంటంటే చాలా రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అన్నమాట. పిల్లల్లో ఎముకలు గ్రోత్ సరిగ్గా ఉండడానికి, చక్కగా ఫామ్ అవ్వడానికి ఇది పనిచేస్తే, సజ్జలు వచ్చి కండరాలు బలంగా ఫామ్ అవ్వడానికి, అలాగే లోపల అన్ని ఆర్గన్స్ ప్రాపర్గా గ్రో అవ్వడానికి సజ్జలు బాగా పనిచేస్తాయి అన్నమాట. అందుకని ఈ రెండింటి కాంబినేషన్ మనం తీసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వడం కోసము న్యాచురల్ స్వీట్నర్, దట్ ఈస్ బెల్లం కానీ హనీ కానీ వేడి చేసి, అలాగే వాళ్ళ ఆ ఏజ్లో బాగా అబ్జర్వ్ చేసుకోగలిగిన ప్రోటీన్ కానీ కాల్షియం కానీ మిల్క్, కాబట్టి పాలు కూడా మనం దాంట్లో అన్ని కలిపి చేసుకుంటాం. తీసేస్తున్నామా? తీసేస్తాం. అంతా దీంట్లో ఇప్పుడు తెల్ల నువ్వులు, నువ్వులు వేయించేటప్పుడు బాగా వస్తుంది నాకు. చట్పట్ మన తుల్లుతూ ఉంటాయి. జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుందాం, ఎందుకంటే పౌడర్ చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇవి రోస్ట్ చేసుకున్నప్పుడు అలాగే మిల్లెట్స్ కూడా హీట్ చేసినప్పుడు ఏంటంటే గాయిట్రోజన్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటి యాక్షన్ కొంచెం తగ్గుతుంది అనమాట. అది సేఫ్ కాబట్టి ఉడికించుకోవడము వేయించుకోవడం అనేది మస్ట్ అన్నమాట. ఓకే, తీసేయచ్చా? రెడీ, తీసేసి. వెరీ సింపుల్. ఈ రెండింటి కాంబినేషన్ ఆఫ్ చేసేసుకో. అవి రెండు కొంచెం చల్లగా అవ్వగానే మనం ఇప్పుడు మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ చేసేసుకుందాము. ఫైన్గా పౌడర్ అయిపోయింది. స్మెల్ అంటే నువ్వులు వేయించిన తర్వాత దాన్ని మిక్సీ పట్టిస్తే ఇంకా అదిరిపోతుంది స్మెల్. స్మెల్ చాలా చక్కటి స్మెల్ ఉంటుంది దీనికి. పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. కమర్షియల్గా దొరికే ఫీడ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి న్యాచురల్ మెటీరియల్ ఫీడ్ చేస్తే ఏమవుతుందంటే పిల్లలకి ఆ సహజమైన రుచులు మనం అలవాటు చేస్తే అవి రెడీ టు ఈట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటి మీదకి వెళ్ళదు. ఇంకా మనం ఏంటంటే పిల్లలకి ఎంత కన్వీనియన్స్, మన కన్వీనియన్స్ కూడా అంతే. ఉద్యోగస్తులు చాలామంది పనులు చేసుకోవాలి, వెళ్ళాలి, ఇవన్నీ చేసుకోవాలంటే కష్టం అనుకుంటారు, కానీ ఇది పెద్ద కష్టమైనది ఏమీ లేదు. ఈ స్టేజ్లో దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని జిప్లో కవర్లో కానీ వాక్యూమ్ ప్యాక్డ్ డబ్బాలో కానీ మనం పెట్టేసుకుంటే 1 week 10 days వరకు కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం వారానికి 10 రోజులకి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో వాట్ విల్ డూ ఈస్ పాలు యాడ్ చేసుకుంటాం అన్నమాట. కాచిన పాలు అవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. సో మనం దీంట్లో ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాము. పొయ్యి వెలిగించుకుని కొద్దిగా వాటర్ తీసుకుని ఇది కడిగి అందులో
లైట్గా ఇది ఉడికి ఒక థిక్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని లైట్గా బాయిల్ చేసుకుంటాం. డైజెస్టబిలిటీ కూడా ఉండాలి కదా. పిల్లలకి మలబద్ధకం ఉంటే ఏమవుతుందంటే విపరీతంగా ఏడుస్తారు కడుపులో నొప్పి. సో పేరెంట్స్ కంగారు పడిపోతారు ఏమైందో అని. అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ పెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న తొందరగా గట్టి పడిపోతుంది. ఇది ఎక్కువసేపు మనం ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక థిక్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది, ఎందుకంటే స్పూన్తో పెట్టేయడానికి మనకి వీలుగా ఉండాలి. సో బెల్లం ఎప్పుడు యాడ్ చేసుకుంటాం? ఫైనల్ యాడ్ చేసేసుకుందాం బెల్లము. బెల్లం యాడ్ చేసుకుంటే తేనె అవసరం లేదు, తేనె యాడ్ చేసుకుంటే బెల్లం అవసరం లేదు. బెల్లం కొద్దిగా యాడ్ చేసుకొని పైనుంచి కావాలంటే కొద్దిగా తేనె. ఓకే, ఇప్పుడు చూడొచ్చు స్వీట్ అయిపోకుండా చూసుకోవాలి. ఇది చూస్తే మనకి అర్థమవుతుంది చాలా థిక్ అండ్ క్రీమీ. బయట మనకి కమర్షియల్గా దొరికే బేబీ ఫుడ్స్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఇది ఎగ్జాక్ట్గా సేమ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట. ఓకే, అండ్ బలం కూడా ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎస్పెషల్లీ కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, విటమిన్ B1, B2, B6, B12 ఆ లిస్ట్ మనం చాలా పెద్దగా చదవచ్చు అనమాట. సో దిస్ ఇస్ డన్. ఆపేసేసి దాంట్లోకి తీసేసి ఈ వయసులో పిల్లలకి ఎటువంటి రోగాల ప్రమాదం ఉండదు. డయాబెటీస్ అని, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం అని, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం అని అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కాబట్టి నిస్సంకోచంగా శుభ్రంగా వాళ్ళకి ఆ వయసు నుంచి పెట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి సహజమైన ఆహారం అనేది అలవాటు అవుతుంది. బలవర్ధకమైన ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో బాడీ అండ్ బ్రెయిన్ రెండు కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అవర్ బేబీ ఫుడ్ ఈజ్ రెడీ. సో బేబీ ఫుడ్కి మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసిన తర్వాత టేస్ట్ చేద్దాం. మిల్లెట్ బేబీ ఫుడ్కి కావాల్సిన పదార్థాలు: బెల్లం, పాలు, తేనె, తెల్ల నువ్వులు, సజ్జలు. మిల్లెట్ బేబీ ఫుడ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 స్పూన్ల సజ్జలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాన్ లోకి తీసుకొని క్రీమ్లా తయారయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడే కొంచెం బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత తేనెతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన మిల్లెట్ బేబీ ఫుడ్ రెడీ.